నా పేరు ఎన్ఆర్కే ప్రసాద్, ఏలూరు న్యూ జనరేషన్ స్కూల్ కరెస్పాండెంట్ని. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ అన్ఎయిడెడ్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ ఏలూరు జిల్లా సెక్రటరీని. నేను గత కొంతకాలంగా అపరిష్కృతమైన కొన్ని సమస్యల విషయంలో ఎన్నోసార్లు ప్రభుత్వ అధికారుల దృష్టిలోకి, అలాగే గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా ఎన్నోసార్లు మా నాయకులు వెళ్ళి కొన్ని సమస్యలు పరిష్కరించమని అడిగారు. కానీ ఇప్పటివరకు ఎటువంటి పరిష్కారం జరగలేదు. అందులో భాగంగా ఆర్టీ 12 ప్రకారం విద్యా హక్కు చట్టాన్ని అమలుపరిచే భాగంలో మేము సిద్ధంగానే ఉన్నామని చెప్పి ఎన్నోసార్లు చెప్పాం. అందరికీ అడ్మిషన్లు ఇచ్చాం. 1వ తరగతి వారికి ప్రభుత్వం కేటాయించిన అడ్మిషన్ మేము ఇచ్చాం. కానీ ప్రభుత్వం మా కోసం కొంత ఫీజును చెల్లిస్తామని చెప్పి ఇంతవరకు చెల్లించలేదు. 3 సంవత్సరాలుగా సుమారు రాష్ట్రం అంతా 800 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి. అదేవిధంగా గత ప్రభుత్వం అలాగే చేసింది. ఇప్పుడు ప్రభుత్వం కూడా ఇదే విధంగా చేస్తున్నారు. గత ప్రభుత్వ బకాయిలు మాకు సంబంధం లేదని ఈ ప్రభుత్వం చెప్తుంది. అలాగే ఇప్పుడున్న ప్రభుత్వం కూడా ఇస్తారనే నమ్మకం కూడా మాకు లేదు. ఒక్కొక్క స్టూడెంట్కి రాష్ట్ర ప్రభుత్వం 90,000 రూపాయలు ఖర్చు పెడుతుంది ప్రభుత్వ పాఠశాలలో. కానీ ప్రైవేటు పాఠశాలకు వచ్చేసరికి కేవలం ఒక విద్యార్థికి 8,000 రూపాయలు 7,000 రూపాయలు మాత్రమే ఇస్తామని చెప్పి మొండిగా సమాధానం చెప్తున్నారు. మాకున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రకారం ఒక్కొక్క స్కూల్ ఫీజు 20 నుంచి 30,000 ఉంటే అది 8,000 ఇస్తానని చెప్తున్నారు. అది కూడా గత 3 సంవత్సరాలు కూడా అది నెరవేర్చట్లేదు, ఇవ్వట్లేదు. ఇక ఇప్పటికీ కూడా ప్రతి సంవత్సరం ఈ అడ్మిషన్లు పెరుగుతూనే ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో ఆర్టీ 12 విద్యా హక్కు చట్టం అనేది సరి అయింది. దాన్ని మేము కూడా ప్రోత్సహిస్తున్నాం. పేద బడుగు బలహీన వర్గాలు మేము ఆహ్వానిస్తున్నాం, చదివించడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ 3 కిలోమీటర్ల దూరం ఉన్న వారికి కూడా అడ్మిషన్లు ఇవ్వాలంటే కష్టం. అది కేవలం 1 కిలోమీటర్ పరిధిలో ఎక్కడైనా సరే ప్రభుత్వ పాఠశాల లేదు అని అనుకుంటే అప్పుడు ఆ అడ్మిషన్ మాకు అప్పచెప్పాల్సిన అవసరం ఉంది. అలా కాకుండా ప్రైమరీ స్కూల్స్ పక్కన పెట్టుకొని అందులో కూడా అడ్మిషన్లు ఇవ్వడం మానేసి కార్పొరేట్ స్థాయి వరకు కూడా ఎక్కువ ఫీజులు ఉన్న స్కూల్స్ని కేటాయించి ఇవ్వడం అనేది సరైన కాదనే అభిప్రాయం. ఈ విషయంలో ఖండించాం, అడిగాం, సమాధానం రాలేదు. అదేవిధంగా గత ప్రభుత్వం బెస్ట్ అవైలబిలిటీ స్కీమ్లో పేద విద్యార్థుల్ని సోషల్ వెల్ఫేర్ ద్వారా చదివించడం జరిగింది. వారికి కూడా చాలా సొమ్ము బకాయిలు ఉన్నాయి. అటువంటి స్కూల్స్కి అక్కడ కూడా సొమ్ము చెల్లించలేదు. కానీ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాల పేరు చెప్పి ఒక్కొక్క స్టూడెంట్కి 13,000 రూపాయలు కేటాయిస్తున్నారు. కానీ మా దగ్గర ఆర్టీ 12 విద్యా హక్కు చట్టంలో మేము ఇచ్చిన అడ్మిషన్కి అదే 13,000 రూపాయలు మాకు కేటాయించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. దీన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్రం అంతా కూడా రేపు అనగా గురువారం 3వ తారీఖు జూలై 3వ తారీఖున స్వచ్ఛందంగా ప్రైవేట్ మేనేజ్మెంట్ స్కూల్స్ అసోసియేషన్ అంతా కూడా ప్రతి ఒక్కరూ స్కూల్ కూడా బంద్ చేయాలని నిర్ణయించుకున్నాం. బంద్ అంటే ఏమీ కాదు, అది కేవలం నిరసన మాత్రమే. మా మనోవేదనని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాల్సినదే మా అభిప్రాయం. అంతకు మించి తల్లిదండ్రులు కానీ మరొకరు కానీ మీ ఇబ్బంది పెట్టాల్సిన ఆలోచన మాకు లేదు. దయచేసి క్షమించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ముఖ్యంగా ఈ నిరసన ఏదైతే ఉందో తరగతుల బహిష్కరణ అనేది ఒకరోజు మాత్రమే. మేము దీని ద్వారా ఏం సాధిస్తాము అనేది కాదు, కానీ మా సమస్యలు ప్రభుత్వ దృష్టికి నిరసన రూపంలో తెలియచేయాలని మేము అందరూ కూడా సంఘటితంగా ఎటువంటి వివాదాలు లేకుండా వివాదరహితంగా చక్కని మార్గంలో మేము వెళ్ళాలని నిర్ణయించుకున్నాం. కనుక రేపు జరిగే ఈ బంద్ విషయంలో ప్రతి తల్లిదండ్రులు కూడా సహకరించవలసిందిగా కోరుతున్నాం. అలాగే రాష్ట్ర ప్రభుత్వం అధికారులు మా మీద ఒత్తిడి తీసుకొచ్చి మీరు ఆర్టీ అడ్మిషన్ ఇవ్వకపోతే ప్రభుత్వ గుర్తింపులు రద్దు చేస్తాం, మరింకొకటి చేస్తామని విపరీతమైన జీవోలు, ఆర్డర్లు, షోకాజ్ నోటీసులు ఇటువంటి ఇస్తూ మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలు చదువుల విషయంలో కేవలం ఫోటోలకి పరిమితమై, చైల్డ్ అటెండెన్స్కి పరిమితమై, ఎన్నో మొబైల్లో ఎన్నో యాప్లకు పరిమితమై విద్యను నిర్వీర్యం చేసే పరిస్థితికి వచ్చాయి. అదేవిధంగా ప్రైవేటు పాఠశాలలో కూడా తల్లిదండ్రులు చక్కగా చదివించుకుంటున్నారు. వారికి మేము విద్యను పూర్తిగా మనస్ఫూర్తిగా ఇవ్వాల్సి కనుక ఈ విషయంలో మేము మా నిర్ణయాన్ని ప్రకటిస్తున్నాం. ఎందుకంటే మేము మా పని మేము చేసుకోవాలి, మా తరగతులు మేము చక్కగా నిర్వహించుకోవాలి. తల్లిదండ్రులు కష్టపడి వారి సొమ్మును మాకు కట్టి తక్కువ ఫీజులతో చిన్న బడ్జెట్ స్కూల్లో ఎంతోమంది ఎంప్లాయ్మెంట్ని పోషిస్తున్నారు. కనుక చక్కని మంచి విద్యని ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. కనుక
ప్రభుత్వం మా వైపు దృష్టి ఉంచి చక్కని నిర్ణయం తీసుకొని సహకరిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై అప్పు స్మాల్.